కమల్ హాసన్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఇండియన్ 3. అయితే కమల్ హాసన్ గారు ఈ ఇండియన్ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఇండియన్ 2. అయితే ఈ ఇండియన్ 2 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే కమల్ హాసన్ గారు ఇండియన్ 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఇండియన్ 3 మూవీతో మన ముందుకు వస్తున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి ఈ ఇండియన్ 3 మూవీతో అయినా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే కమల్ హాసన్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఇండియన్ 3 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు కమల్ హాసన్ గారు. చూడాలి కమల్ హాసన్ గారికి ఈ ఇండియన్ 3 మూవీతో ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇండియన్ 3 మూవీని డైరెక్ట్ చేస్తుంది శంకర్, ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్, అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది లైకా ప్రొడక్షన్స్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది కమల్ హాసన్, రకుల్ ప్రీత్ సింగ్, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ ఇండియన్ 3. అయితే రకుల్ ప్రీత్ సింగ్ గారు ఈ ఇండియన్ 3 మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ ఇండియన్ 2. అయితే ఈ ఇండియన్ 2 మూవీ ఈ మధ్య రిలీజ్ అయింది. అయితే ఇండియన్ 2 మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే రకుల్ ప్రీత్ సింగ్ గారు ఇండియన్ 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ ఇండియన్ 3 మూవీతో మన ముందుకు వస్తున్నారు రకుల్ ప్రీత్ సింగ్ గారు. చూడాలి రకుల్ ప్రీత్ సింగ్ గారికి ఈ ఇండియన్ 3 మూవీతో అయినా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రకుల్ ప్రీత్ సింగ్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఇండియన్ 3 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్ గారు. చూడాలి ఇండియన్ 3 మూవీ రిలీజ్ తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ గారికి ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇండియన్ 3 మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ ఇండియన్ 3 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఇండియన్ 3 మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ఈ ఇండియన్ 3 మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే ఈ ఇండియన్ 3 మూవీని 2026లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక ఇండియన్ 2 మూవీ కన్నా ఈ మూవీ ఇంకా మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ ఇండియన్ 3 మూవీతో కమల్ హాసన్ గారికి ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ గారికి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ ఇండియన్ 3 మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.